బతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చు అన్నది సామెత. బలుసాకు కూడా కల్తీగా మారితే బతుకులు అర్ధాంతరంగా ఎదుటివారికి ముగిసిపోయినట్లే. ఎదుటివాడి బలహీనతలపై ఆడుకోవడం ఒకెత్తైతే ప్రాణాలతో ఆడుకోవడం కల్తీ మాఫియాకు అలవాటైపోయింది. ఉప్పు, పప్పు, అల్లం, బెల్లం, పాలు, నెయ్యి కల్తీకి కాదేది అనర్హమన్నట్లు రెచ్చిపోతున్నారు కల్తీగాళ్లు. మనుషుల ఆరోగ్యాలపై వికృత ప్రయోగాలు చేస్తూ కేవలం డబ్బు సంపాదనపైనే దృష్టి పెట్టి కల్తీ మహమ్మారిని విస్తరిస్తున్నారు కేటుగాళ్లు. ఉప్పు, పప్పు, పాలు, పిండి, అల్లం, బెల్లం కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుంది పరిస్థితి. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు సరుకులను కల్తీ చేస్తూ వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అపరిశుభ్ర వాతావరణం, దీనికి తోడు కుళ్లిపోయిన సరుకులు, అవుట్డేటెడ్ ప్రొడక్ట్స్ ఇవి చాలదన్నట్లు అదనంగా హానికర కెమికల్స్, రంగులు. రాచకొండ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఎస్ఓటీ పోలీసులతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అనుమతులు లేకుండా ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న యూనిట్లు, నకిలీ ప్రొడక్ట్స్, కల్తీ సరుకులు తయారు చేస్తున్న యూనిట్లపై మెరుపు దాడులు చేశారు. పెద్ద మొత్తంలో కల్తీ నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్తీ పన్నీర్తో పాటు నకిలీ ఇమ్యూనిటీ బూస్టింగ్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ తయారీకి అనుమతి లేదు, లైసెన్స్ లేదు. వీటికి తోడు అపరిశుభ్ర వాతావరణం. ఇదీ కాకుండా కుళ్లిపోయిన సరుకులతో ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు నకిలీగాళ్లు. గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఎన్నో యూనిట్ల బాగోతం బయటపెట్టారు రాచకొండ పోలీసులు. కొన్ని యూనిట్లలో మైనర్లు పనిచేస్తుండడాన్ని కూడా గుర్తించారు. వీరిని రెస్క్యూ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. పలు యూనిట్లపై చేసిన దాడుల్లో ఎల్బీనగర్ పరిధిలో 575 లీటర్ల కల్తీ నెయ్యి, మహేశ్వరం పరిధిలో 3946 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, మల్కాజ్గిరి పరిధిలోని 3037 కిలోల అల్లం పేస్ట్తో పాటు 10 లక్షల రూపాయల విలువైన నకిలీ ఇమ్యూనిటీ టాబ్లెట్లు, పౌడర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వెల్లుల్లిపాయల పొట్టును కూడా ఈ కేటుగాళ్లు వదలడం లేదు. మెషినరీలో కుళ్లిపోయిన వెల్లుల్లితో పాటు వెల్లుల్లిపాయల పొట్టును సైతం కలుపుతూ గార్లిక్ పేస్ట్ తయారు చేస్తున్నారు. పేస్ట్లో ప్రమాదకర రసాయనాలు కలపడంతో పాటు అల్లం ఘాటు వచ్చేలా ఎసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలుపుతున్నారు. రంగు వచ్చేలా హానికర కెమికల్ రంగులను కలుపుతుండడాన్ని గమనించారు. గతంలోనూ రాచకొండ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు, టాస్క్ ఫోర్స్ రైడ్స్, ఎస్ఓటీ దాడుల్లో కల్తీ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్లు వెలుగులోకొచ్చాయి. పల్లెలు, పట్టణాల్లోని కబేళాల ద్వారా సేకరించిన వ్యర్థాలతో కల్తీ నూనెలను తయారు చేయడం, పశువుల బొక్కలు, కొవ్వు, కొమ్ములు, పుర్రెలు, చికెన్ సెంటర్ల ద్వారా సేకరించిన కోళ్ల వ్యర్థాలను, పందుల కొవ్వులను పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఉడకపెట్టి ఆయిల్ను తయారు చేస్తున్న ముఠాలు కూడా ఎన్నోసార్లు పట్టుబడ్డాయి. దీనికి పల్లి, పొద్దుతిరుగుడు నూనెల వాసన వచ్చేలా కొన్ని రసాయనాలు కలిపి ఆకర్షణీయమైన ప్యాకెట్లలో కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నారు. పత్తి జిన్నింగ్ మిల్లుల్లో వ్యర్థంగా మిగిలిన పత్తి గింజల నుంచి తీసిన నూనెను కూడా కల్తీకి వాడుతున్నారు. నకిలీ వస్తువులను నియంత్రించాల్సిన విభాగాలను బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఆహార పదార్థాలపై పన్నుల రూపంలో వసూలు చేస్తున్న మొత్తంలో నామమాత్రపు సొమ్మునైనా కల్తీల నియంత్రణ, నిరోధానికి ఖర్చు పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. నకిలీ సరుకులపై న్యాయస్థానాలు స్వయంగా కేసును స్వీకరించి మొట్టికాయలు వేసినా అధికార యంత్రాంగంలో మాత్రం కదలికలేదు. కల్తీ వస్తువులను విక్రయించే వారిపై తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నారు తప్ప యాక్షన్ ఉండడం లేదు. కల్తీ ఆహార పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని, ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే ముందు తయారీ, ఎక్స్పైరీ డేట్స్ చెక్ చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నారు పోలీసులు. నకిలీ వస్తువులు, కల్తీ సరుకులు గమనించినా తయారీ యూనిట్ల సమాచారం ఉన్నా 8712662666 నంబర్కి కాల్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయాలని కోరుతున్నారు రాచకొండ పోలీసులు.